మార్నింగ్ లేయంగానే టీ, కాఫీ గుర్తొస్తుంది అందరికీ. బ్రష్ చేయంగానే టీ తాగాలనిపిస్తుంది. చిన్నపిల్లలకైతే పాల బాటిల్‌లో ఇచ్చేస్తూ ఉంటారు. అసలు ప్యాకెట్ పాలు చాలా డేంజర్ అండి. రాజమండ్రిలో జరిగిన ఇష్యూ అయితే మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ముగ్గురు వృద్ధులైతే చనిపోవడం జరిగింది. 15-20 మెంబర్స్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అసలు విషం చిమ్ముతున్న రోజు రోజుకి పాలైతే బయటపడుతున్నాయండి. ప్యాకెట్ పాలలో చాలా యూరియా గానీ, బాత్రూమ్‌కి వాడే పెనాయిల్ గానీ వాడుతున్నారు. అసలు ఏవి బెస్ట్ మనకు మిల్క్ అనేది మనకు తెలియడం లేదు. అసలు పాలు వాడడం మంచిది కాదు. విలేజెస్‌లో అయితే మంచి పాలు ఉంటాయండి. మంచివి దొరుకుతాయి కాబట్టి మనకు విలేజెస్‌లో ఏం ప్రాబ్లమ్ ఉండదు. ప్యాకెట్ పాలైతే మనం నమ్మశక్యం కాలేదు. అసలు ప్యాకెట్ పాలల్లో చాలా చిక్కగొస్తున్నాయి. విషంగా మారుతున్నాయండి పాలల్లో. అసలు మనం కనుక్కోలేకపోతున్నాం పాలు ఏవి మంచివి, ఏవి పెద్దవని. కాబట్టి పాలు వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. చిన్నపిల్లలకైతే పాలు పట్టియద్దండి. మంచి పాలు ఏవైతే ఉన్నాయో కౌ మిల్క్ కానీ, బర్రె మిల్క్ కానీ అవైతే తీసుకొని తాగండి. ఈ విషయం మాత్రం పాలు ప్యాకెట్లలో తెచ్చుకున్నప్పుడు మీరు కాంచినప్పుడు గుర్తుపెట్టుకోండి. చిక్కటి పాలు అస్సలు నమ్మద్దు. ప్యాకెట్ పాలు నమ్మద్దండి. మంచి పాలు తాగమని ప్రార్థిస్తున్నాను.